మొన్నొకడు అంటున్నాడు బైబుల్ సెక్స్ పుస్తకం అంట. ఆహా, నిజమా? ఒకవేళ బైబుల్ సెక్స్ పుస్తకం అయితే క్రైస్తవులు ఎలా ఉండాలి? నోరు తెరిస్తే ఏం రావాలి? నోట్లో నుంచి లింగాష్టకాలు రావాలి కదా. కానీ మనకు బూతులు రావటంలే. కానీ మంచి మంచి గ్రంథాలు పట్టుకున్న వాళ్ళకి నోరు తెరిస్తే బూతులే. ఫోన్ చేసి హలో అంటారు, ఫోన్ చేసి ఏకంగా ఒక లింగాష్టకం చదువుతారు. అది వినగానే ఓహో ఇది ఆజాత. ఈ పుస్తకం ఏంటో మనం అలా తయారవుతాం. ఈ పుస్తకాన్ని పట్టుకున్నాడు బూతులు మాట్లాడతాడా? ఇక్కడ దాకా వస్తుంది బూతు, బయటకు రాలేదు. అదేంటి? మాట్లాడితే ఏమవుతుంది? ఒప్పుకోదు ఇది కదా. ఇక్కడ ఆలోచన వస్తుంది, బయటికి ప్రదర్శించలేము, ఒప్పుకోదు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారు? ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడు తన హృదయం ఉంది ఆమెతో వ్యభిచారం చేసిన వాడుగును అన్నాడా? వ్యభిచరింపకూడదు ఉందా ధర్మశాస్త్రంలో? సెక్స్ పుస్తకంలో ఏముండాలి? ఎంతమందితో విచారం చేస్తే అంత లోక కళ్యాణం ఆయన. చేసేది నువ్వు కాదు, చేయించుకునేది ఆవిడ కాదు, అంతా నేనే, సర్వం నేనే అని చెప్పాలి కదా. ఇక్కడ చెప్పలే. చంపేది నువ్వు కాదు, చచ్చేది వాడు కాదు, అంతా నేనే అని ఉండాలి కదా ఇక్కడ.